తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హలో మాల చలో ఢిల్లీ మాలల మహాధరణ కరపత్రాలను తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలంగాణ మాల మహానాడు పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాట్లాడారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణను పదే పదే ముందుకు తీసుకొచ్చి అన్నదమ్ముల్లాంటి మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గుచేటు అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని ఆగస్టు 9న మాలల మహాధరణ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మాలల మహాధరణ చేపడతామన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు లేదని, ఎస్సీ ఎస్టీలను వర్గీకరించలేమని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ న్యాయశాఖ ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పినప్పటికీ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను విడదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ దళితులు కలిసి ఉంటే రాజ్యాధికారం వారి సొంతమవుతుందో ఏమో అని స్వార్థంతో దళితులను విడదీసే కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9 తారీఖున తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హలో మాల చలో ఢిల్లీ మాలల మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉమ్మడి జిల్లాల నుండి వేల సంఖ్యలో హాజరు కావాలని తెలంగాణ మాల మహానాడు తరపున పిలుపునిస్తూ ఉన్నాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు, న్యాయశాఖ, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తేల్చి చెప్పినప్పటికీ కూడా కాలం చెల్లిన వర్గీకరణను పదే పదే ముందుకు తీసుకొస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడ దళితులు కలిసి ఉంటే వారికి రాజ్యాధికారం రాదు అని, సాధ్యం కాదని వాళ్ళు ఆలోచన చేసి దళితులను విడదీసే కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ వైఖరి మానుకోవాలని కూడా మేము తెలంగాణ మాల మహానాడుగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ నెల ఆగస్టు 9న జరిగే మాలల మహాధరణ కార్యక్రమాన్ని కాకముందే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకుంటున్నట్లు చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ అన్నదమ్ములు లాంటి మాలామాదిగలను ఈరోజు విడదీసి పాలించాలని చూస్తూ ఉన్నారు ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు. ఆ పార్టీలకు తగిన బుద్ధి గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకొస్తే మాలలంతా కలిసి ఆనాడు చంద్రబాబు నాయుడిని అసలు నామరూపం లేకుండా చేసినటువంటి సంగతి అందరూ కూడా గుర్తించుకోవాలి. ఖచ్చితంగా మీ మనుగడ కోసం దళితులను విడదీయాలని చూస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు జరగబోయే మాలల మహాధరణను ఉమ్మడి జిల్లా నుండి వేల సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలంగాణ మాల మహానాడుగా పిలుపునిస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల. ఖబర్దార్ మాల వ్యతిరేకులారా, ఖబర్దార్ మాల వ్యతిరేకులారా, జై మాల, జై మాల, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత.